ఐఆర్ అన్నది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే పీఆర్సీని అమలు చేయకుండా ఐఆర్ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారే. సరే ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఏ పీఆర్సీకి ముందైనా కూడా పీఆర్సీ గడువు పూర్తయిపోగానే కనీసం 1 సంవత్సరం లోపల ఐఆర్ని ప్రకటించే అవకాశం ఉండదు. ఇప్పుడు మొదటి పీఆర్సీ నుంచి కూడా చూసుకోండి, ఎక్కడా కూడా ఐఆర్ పీఆర్సీ గడువు పూర్తయిన తర్వాత సంవత్సరం లోపల ఐఆర్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి మాత్రమే పీఆర్సీ గడువు పూర్తయిపోయినా 2.5 సంవత్సరం అవుతా ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఐఆర్ని ప్రకటించాల. ఇది కూడా ఒక రికార్డే. ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల చరిత్రలో ఇటువంటి పరిస్థితి అయితే ఎప్పుడు కూడా లే. ఒక పక్క డిఏలు చూస్తే 4 డిఏలతో రికార్డ్ పెండింగ్. అదేవిధంగా పీఆర్సీని చూస్తే 2.5 సంవత్సరమైనా కూడా ఇంకా కమిషన్ కూడా నియమించకపోవడం, అది కూడా ఒక రికార్డే. అలానే ఐఆర్ విషయంలోకి వచ్చేటప్పటికి 2.5 సంవత్సరమైనా కూడా ఈ రోజుటికి ఒక ఐఆర్ని ప్రకటించకపోవడం అన్నది కూడా అది కూడా రికార్డే. నెక్స్ట్ 4వ పాయింట్కి వచ్చేటప్పటికి కొన్ని బకాయిలు ఉన్నాయి. ఇంతకుముందు కోవిడ్ సందర్భంలో కొన్నిటికి సంబంధించినటువంటి బకాయిలు కొంత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు పేదవారందరికీ కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, మీకు అన్నీ కూడా విడతల వారీగా అవన్నీ కూడా క్లియర్ చేస్తానని కూడా చెప్పి కొంత కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. వీళ్ళేం చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా ₹1 కూడా పెండింగ్లో లేకుండా మీకు విడుదల చేస్తామని కూడా చెప్పినారు. దానికి ఈరోజు మనం వాస్తవాలు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయిపోయేటప్పటికి సుమారుగా 20,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పి వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? 20,000 కోట్లని అతి త్వరగా వీలైనంత త్వరగా 6 నెలల లోపల ఈ బకాయిలు అన్నింటినీ కూడా మేము చెల్లిస్తామని చెప్పారు. చెల్లించకపోగా ఈరోజు పరిస్థితి ఏంటంటే 30,000 కోట్లు దాటింది ఈరోజు మొత్తం పెండింగ్ బకాయిలన్నీ కూడా. మీరు చరిత్రలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, అంతకుముందు కాదు, ఎక్కడా కూడా 30,000 కోట్ల బకాయిలకు చేరుకోవడం అన్నది ఇప్పటిదాకా కూడా ఎప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ కలుగుతూ ఉన్నాయి. వారందరూ కూడా ఇళ్లలో శుభకార్యాలైనా పెళ్ళిళ్ళైనా ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా అప్పులు చేసి కట్టుకునే పరిస్థితి ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఇక్కడ వీళ్ళు చూస్తే ఏ విధమైనటువంటి హామీ, మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు బకాయిలన్నింటినీ కూడా ఈ రోజే చెల్లించాల్సిన అవసరం లే, కనీసం ఒక షెడ్యూల్ ప్రకటించండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ విధంగా చెల్లిస్తామని కానీ, లేదా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ విధంగా క్వార్టర్లీ ఈ విధంగా చెల్లిస్తామని కానీ ఏదో ఒక హామీ ఇవ్వమంటే ఎలాంటి హామీ ఇవ్వకుండా వెటకారంగా మాట్లాడుతూ అదేమంటే హేళన చేస్తూ ఉన్నారు. రివర్స్ పీఆర్సీ అన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, అసలు రివర్స్ పీఆర్సీ ఏంటి? 23% పీఆర్సీతో ఒక పీఆర్సీని వేయడం జరిగింది. మీ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు 20% మీరు ఐఆర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ 20%ని మోడిఫై చేసి 27% ఐఆర్ అని చేస్తున్నారు. అయితే కోవిడ్లో మనం సఫర్ అయిన దానివల్ల కోవిడ్లో కూడా ఎక్కడ కూడా ఇళ్లలో కూర్చొని పెట్టుకుని ఆయన కూడా కరెక్ట్గా శాలరీస్ ఇచ్చి కాకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని 23% పీఆర్సీ చేస్తున్నారు. కానీ రివర్స్ పీఆర్సీ ఏంటి? అసలు ఒక పీఆర్సీని వేసి దాన్ని తగ్గించుంటే రివర్స్ పీఆర్సీ అనాలా? అసలు పీఆర్సీ వేసిందే 23% పీఆర్సీతో. కనీసం అట్లాంటి నాలెడ్జ్ కూడా లేకుండా ఏదంటే అది ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడడం కానీ, ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం కానీ ఇది మంచి పద్ధతి కాదన్నది వైఎస్ఆర్సీపీ అభిప్రాయం. తప్పకుండా కూడా మీరు ఏదైతే ఇమీడియట్గా ఐఆర్ రిలీజ్ చేయడంతో పాటు పీఆర్సీ కమిషన్ని అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా పీఆర్సీని ఇవ్వడంతో పాటు 4 డిఏలు అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఈ 4ంటిని కూడా మీరు వీలైనంత త్వరగా మీరు రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తారు.